నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఇక ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్ ఉదాహరణగా చెప్పవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీస్ శాఖల పనితీరుపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరును 4 విభాగాలుగా చేసి లెక్క కట్టింది. ఇక పోలీస్ శాఖ పనితీరు అధ్వానంగా ఉందని అర్థం చేసుకోవడానికి విజయవాడ కాపు యువకుడు గాదే సాయి కృష్ణ లాకప్ డెత్తో పాటు అతని బూడిద కూడా దొరకకుండా చేస్తున్న వైనం చాలనే విమర్శలు వస్తున్నాయి. అలాగే విజయవాడ దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్యాయత్నం సిఐ వేధింపులే కారణమవడంతో మరో ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. గత వారంలో గుంటూరు నగరం నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి కొట్టడం పోలీస్ వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. మరి బాధితులు ఫిర్యాదు చేస్తున్న వెంటనే పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకొని ఉంటే ఒకవేళ ఈ దుశ్శాసన పర్వానికి తెరలేచేది కాదు అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో ఈ రెండేళ్లలో సస్పెండ్ అయిన సిఐలు, ఎస్ఐలు, పోలీసుల లెక్క తీస్తే ఆ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏపీ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షకుల, అధికార పార్టీ రక్షకుల, సస్పెన్షన్లు పెరుగుతూ ఉన్న తీరు ఎందుకు మారడం లేదు? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనం మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, అలాగే కంచాల విజయభాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే సైదా గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం సార్ అందరికీ. నమస్కారం సార్. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, మొత్తానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను పెట్టాము, టోటల్గా ఉంది ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటూ కూడా చెప్తున్నటువంటి వైనంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పునరావృతం అవుతూ ఉన్నాయి. సో మనం మాట్లాడుకున్న విధంగా కూడా ఇటు సాయికృష్ణ లాకప్ డెత్ విషయమే కానీ, అటు క్రాంతి కుమార్కి సంబంధించి కానీ, మొన్న మనం చూసాం ఒక మహిళను వివస్త్రను చేసినా కూడా, అంటే కంప్లైంట్ చేసినా కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచన చేశారు? దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఆ ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, అంటే అధికారానికి పోలీసులో తలొగ్గారా అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రులు విజయభాస్కర్ రెడ్డి గారికి అట్లాగే మిత్రులు షేక్ సైదా గారికి ప్రేక్షణ నమస్కారం. పోలీసులు అంటే రక్షకుల భక్షకుల అనే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటికి అతీతంగా మాట్లాడు, నాకు వాటికి సంబంధం. కానీ దేశవ్యాప్తంగా వాళ్ళ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 25 రాష్ట్రాలు, మరో 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొంటే అన్నిట్లలో 26వ స్థానంలో ఉన్నామంటే సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ ఆకారాదిగా ఫస్ట్, ఇందులో మరి 26వ స్థానంలో ఉంది. వాళ్ళు 4 అంశాలు తీసుకున్నారు. శాంతి భద్రతలు, అట్లాగే ఎఫ్ఐఆర్ నమోదవుతుందా లేదా, రసీదులు ఇస్తున్నారా లేదా, వీలైనంత వరకు అరెస్ట్ ఎట్లా చేస్తున్నారు, ఏ రకంగా బెయిల్ దొరుకుతున్నాయి, ఇవన్నీ 4-5 అంశాలు పోలీసు వ్యవస్థలో నేను అన్నిటిగా చెప్తున్నాను. ఇవన్నీ వాడు ఆ 4 అంశాలు పరిశీలించారు. ఇందులో అన్నిట్లలో లాస్ట్ గా ఎఫ్ఐఆర్ నమోదు నుంచి మొదలుకొని పోలీస్ చట్టం ఏం చెప్తుందంటే, ఎఫ్ఐఆర్ నమోదు ఎట్లా చేయాలంటే 0 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయవచ్చు. ఎవరైనా సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి వేరే చోటికి పంపించాలి, అవసరమైన ఎక్కడ అవుతుందో అక్కడ కదా. అసలు ఎఫ్ఐఆర్ నమోదులోనే రాజకీయ జోక్యం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు అవుతలేదు. ఇక్కడ మీరు అన్నట్టు అన్న గారు, మనకు సాయికృష్ణ కేసు కానీ, క్రాంతి కేసు కానీ, నిన్న మొన్న జరిగిన గుంటూరు మహిళా కేసు కానీ విశ్వాసన పరమే కదా చెప్పాలంటే. అంటే కుల రాజకీయాలు పెట్టేయిపోయి ఇవాళ కులగజ్జి రాజకీయాలు జరిగిపోయి కులాల పరంగా కొట్లాడుకుంటున్నాం, పార్టీల పరంగా కొట్లాడుకుంటున్నాం. పూర్వకంగా చెప్పాలంటే అసలు శాంతి భద్రత రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి అవసరమైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, లేకపోతే వట్టి కేసులలో కూడా కేసు అండ్ కౌంటర్ కేసు చేస్తున్నారు. అసలు దెబ్బలు తిన్న వాడిని మీదే కేసులు బుక్ అయిన సందర్భాలు చూస్తున్నాం మనం. ఇది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. నా ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా చూసినాం. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడే నాశనం అయిపోయింది, అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కనుక దీని మీద మాట్లాడుతున్నాం. అంతకుముందు కూడా డాక్టర్ సుధాకర్ నుంచి మొదలుకొని వైసీపీ హయాంలో కూడా చాలా 26 నేరాలు జరిగినాయి, కాదని జరిగినాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే
ధ్వంసం మీరు చేసిందండి మీరు చేసిందండి మీరు మాట్లాడుకుంటే ఏమవుతుందంటే తప్పుకు తప్పు ఒప్పు ఎక్కువ కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళు వాదించుకునేది ఏంటంటే మీ హయాంలో ఏం జరిగింది అంటే మీ హయాంలో ఏం జరిగింది. ప్రజలు తీర్పు చాలా గమ్మతిగా ఇస్తున్నారు. 2014లో అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు విడిపోయింది రాష్ట్రం అని చెప్పి అప్పుడు ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత అసలు వర్గం చెప్పారంటే అప్పుడు పెద్ద మెజార్టీ కాదు, 101 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి, కానీ 5 సీట్లే బీజేపీకి వచ్చినాయి అన్నాడు. 2019కి వచ్చే కల్లా 151 సీట్లతోనే అందరం ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ వస్తే కూటమి 164, 135 టీడీపీకి ఉన్నాయి. అంటే ప్రజలు ఏకపక్షంగా ఒకే వైపు మంచి తీర్పు ఇచ్చారు కాదంటండి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు మా చేతిలో అధికారం లేదాను అనడానికి వీల్లేదంటున్నాను. మొదటిసారి అయితే జనసేన ఉండేది 2014లో, జనసేన బీజేపీ మన టీడీపీ కూటమి నడుస్తుంది ప్రభుత్వం. నేను మొదట్లో చెప్పాను, హెచ్చరించాను కూడా. సైదా గారు బాగా తెలుసు, మేము సైదా గారు మేము ఉన్నాం కూడా. ఎప్పుడైతే శిలాపాలకాల ధ్వంసం ఏది రాజమండ్రి దగ్గర కోవూరు దగ్గర ఇది అధికారంలో రాగానే కక్ష సాధింపు చర్యలు ఏర్పడకండి, వాళ్ళు చేసిన పని మీరు చేయకండి అని నేను హితవు చెప్పాను. విడదగని ఎవరు చెప్పిన అన్నట్టు అప్పుడే ఒక 3-4 నెలలు అయితే శిలాపాలకాల ధ్వంసం, వ్యక్తులు తన్నడం కొట్టడం అదే రకాలు చేసింది. నేనన్నా దీనివల్ల మంచి పేరు రాదు, మీరు చెడ్డ పేరు వస్తాను కాదు, మంచి పోలీసింగ్ చేస్తాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తామన్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడిది చూస్తున్నాం కదా మనం. పార్టీల పోలీసింగ్ నడుస్తుంది. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీయో లేకపోతే ఎంపీలో పెద్ద నడుస్తలేదు అనుకోండి, ఎమ్మెల్యే ఫోన్ చేయకుండా, స్థానిక నాయకులు ఫోన్ చేయకుండా ఒక ఫిర్యాదు స్వీకరించడానికి కూడా పోలీసులు సిద్ధపడలేదు. తప్పు కదా అంటున్నారు. అంటే అసలు పోలీసుల పనితీరును పర్యవేక్షించడానికి అసలు వాళ్ళ శాఖపరమైన చర్యలు ఉండాలి. అటువంటి అంతా విడిచిపెట్టి వాళ్ళ ఏ సంఘటన జరిగితే చిన్నవాళ్ళు బలవుతున్నారు, దాని మీద ఉన్న పెద్దవాళ్ళు బలంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు ఎట్లా దొరకడు ఆనంద్, కానీ రాజకీయ నాయకుల కంటే ఇప్పుడు ఈ పోలీసులలో పై ఆఫీసర్ ఉంది కదా, వాడు చెప్పని చేయరు కదా. వీళ్ళైతే సిఐ నాగరాజు నోరు మూసుకొని ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆయన ఎవరు చెప్తే చేసిండ్రు అందరికి తెలుసు, కానీ ఆయన చెప్పలేడు పరిస్థితి, అది సమస్య. కానీ ఇక్కడికక్కడ ఏమవుతుందంటే పోలీస్ సంస్కరణ రాకుండా ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ అన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి. లాండ్ ఆర్డర్ ప్రభుత్వం చేతిలో ఉండాలి కాదంటే, కానీ కోర్టు విషయానికి వస్తే మనకు న్యాయ సంస్కరణ కావాలి, పోలీస్ సంస్కరణ కావాలి. పోలీసులు ఈ కోర్టు విషయానికి వస్తే చాలా వరకు విచారణ సంస్థలు పనితీరు మారాలంటున్నాను. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకు పోలీసులు చేసేసి దాని విచారణ సంస్థ వేరుగా ఉండి స్వతంత్రంగా ఉండి పార్టీలకు అతీతంగా ఉంటే అప్పుడు న్యాయం జరుగుతుంది. చాలా చోట్ల శాంతి భద్రతలను విచారణ సంస్థలు వేరుగా చూస్తారు, స్వతంత్రంగా ఉంటాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలు చూడండి, నేను అధ్యయనం చేసిన వాడిని, పోయించిన వాడిని. మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో సామాన్యంగా శాంతి భద్రతలు కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, కానీ మిగతా అంతా కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి మన పోలీసులు ఏం చేస్తున్నారు, ఒకటి వాళ్లే శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే చూడాలి, రెండవది కోర్టు డ్యూటీ వాళ్ళే చూడాలి, ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకొని, తర్వాత మూడోది ట్రాఫిక్ వాళ్ళే చూడాలి, అట్లా విఐపి భద్రత వాళ్ళే చూడాలి. విఐపి భద్రతకు వేరే పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ వేరే పెట్టుకోండి, దానికి దీనికి ముడిపెట్టకండి. ఎవరైనా ఒక ముఖ్య అతిథో లేకుండా రాజకీయ నాయకుడు సీఎం స్థాయి, గవర్నర్ స్థాయి వస్తే పోలీసులు అందరూ పూర్వమని భద్రతకి వెళ్ళిపోతారు, అప్పుడు నేరాలు జరుగుతాయి కదా. అందుకనే శాంతి భద్రతలకు కేటాయించిన పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఆ వింగ్ కేటాయించి స్పష్టంగా నేను అడ్వకేట్ చెప్తున్నాను, కేసులు మేము చాలా వరకు అక్విటల్ అవుతున్నాయంటే అక్కడ శిక్షలు పడ్డం లేదంటే కారణం మేము కాదు, మా తెలివితో మేము వాదిస్తలేం. సగం కేసు పోలీసులు చంపేస్తారు, మిగతా సగం మేము పీపీ చంపేస్తాడు, మిగతా పావులు మేము తెలుస్తున్నాం అంటే స్పష్టంగా చెప్తున్నాం. అందుకని వాళ్ళ అక్విటల్ రేటు మహా అయితే 10-12% కంటే ఎక్కువ లేదు. అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. మీరు సరిగ్గా ప్రాసిక్యూషన్ కేసు సరిగ్గా పెట్టి వసడ్లా కేసు నడిపించి కోర్టులో చివరికి శిక్ష పట్టేట్టు చేసినప్పుడు కదా ప్రాసిక్యూషన్ గొప్పతనం. జడ్జీలు ఏదో లీనియంట్ వ్యూ తీసుకొని విడిచిపెట్టడం కాదు, వీడు సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోతే మనకు ఏమంటారు, సాక్ష్యాధారాలు సరిగా లేనందున కేసు కొట్టివేయబడింది అంటారు, అంతే తప్ప వీడు నేరం చేయలేదని ఎక్కడ చెప్పరు కదా. నేరం చేసిన రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ ఇక్కడ ఎక్కడైనా మన దేశంలో మొత్తంలో. అదే కొన్ని దేశాల్లో విక్టిమాలజీ ఉంది, అంటే ఎవరైతే నేరం చేసిండో నేను చెయ్యలేదు నేరం అని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇక్కడ అట్లా కాదు, మన దేశంలో నేరం చేశారు ఫలానా అని చెప్పి పోలీసులు అంటే ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇక్కడ వస్తుంది కదా సమస్య. అందుకనే ఈ 4 డ్యూటీలు వేరు చేయాలి. పోలీసుల మా విఐపీల భద్రత, ట్రాఫిక్ పోలీసులు, అట్లాగే మన సామాన్య లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, 4వది అసలైంది ఈ మనకు కోర్టు విచారణకు అవసరమైన ప్రత్యేకమైన విచారణ సంస్థని ఏర్పాటు చేయాలి. విచారణ సంస్థగా ఉండాలి, అది స్వతంత్రంగా ఉండాలి. ఎవరి ఇంకో విషయం ఇప్పుడు ఏదైనా ఇంటి గొడవలే కావచ్చు, లేకపోతే ఆస్తి గొడవలే కావచ్చు, ఎలాంటి తగాదాలైనా కూడా ఏం జరిగినా కూడా ఒక నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక
చర్చగా కావచ్చు, లేకపోతే సెటిల్కి సంబంధించి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని కానీ కూలంకషంగా వివరించి వాళ్ళకి న్యాయం చేస్తారనేటువంటి ఒక ఆలోచన అయితే అందరిలో వస్తుంది. సో మరి అక్కడే న్యాయం లేకపోతే, అక్కడే న్యాయం జరగకపోతే ప్రజలు ఎటెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడు సాయి కృష్ణకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఇప్పుడు జనాలు అయితే భయపడే ఆలోచనే కదా ఇది. అంటే సాయి కృష్ణ వెలుగులోకి వచ్చింది, క్రాంతి వెలుగులోకి వచ్చింది, నిన్న ఇవాళ గుంటూరు వెలుగులోకి వచ్చింది. వెలుగులో ఏమంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ప్రజలు భయపడతారు. ఒకటి చెప్పాలంటే పోలీస్ స్టేషన్ పోకపోతే మర్యాద అనుకుంటారు. నా జీవితంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేరా అంటారు కొందరు. మంచిదే కాదంటే, కానీ పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం అనివార్యమై పోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సివిల్ కేసులో జోక్యం చేసుకోవద్దు. సమస్య జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో అడుగు కూడా జరుగుతుంది. సివిల్ కేసులో జోక్యం చేసుకుంటారు. నేను అడ్వకేట్ గా సివిల్ కేసులో, నా కేసులో కానీ ఎవరి కేసులో జోక్యం చేసుకుంటే కోర్టు పిలిపించి కోర్టు మెట్లు ఎక్కించారు వాడని. అట్లా ఉండాలి. నేనేమంటా అంటే సివిల్ కేసులో జోక్యం చేయడం వీల్లేదు. వాళ్ళు ప్యూర్లీ క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవాలి. అది కూడా వాళ్ళకి రక్షణగా ఉండాలి. బాధితుని పట్ల ఉండాలి ఎప్పుడు కూడా పోలీసులు, కానీ నిందితుని పట్ల ఉండొద్దు. అది జరుగుతుంది. అందుకని ఇప్పుడు ప్రతి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే ఆ ఎమ్మెల్యేనో సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన లీడరో ఎవరో ఒకరు ఆ పోలీస్ స్టేషన్లు నియంత్రిస్తున్నారు. ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ లో లంచాలు తీసుకుంటున్నారు. ఈ మాట అంటున్నారు. సమస్య లేదు, వెనక ముందే అనుకుంటా. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం బాగలేదు, ఆ ప్రభుత్వం బాగుందంటే ఏం లేదు. వీటన్నిటికీ లంచాల భాగవతం నడుస్తున్నది. మంచి పోలీస్ స్టేషన్, చెడ పోలీస్ స్టేషన్ ఉంటుందా ఆనంద్? చాలా వరకు డబ్బులు వచ్చేది మంచి పోలీస్ స్టేషన్, డబ్బులు అని చెడ పోలీస్, మంచి పోలీస్ స్టేషన్. సమస్య అట్లా నడుస్తుంది కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి కులజాడ్యం పోవాలి ఆంధ్రప్రదేశ్ లో, రెండోదేమో ఈ అధికార పక్షపాతం పోవాలి, మూడోది కక్ష సాధింపు చర్య పోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా చెప్తున్నా, రేపు పొద్దున వైసీపీ వచ్చినా అంటున్నాను. అందుకని ఏదైనా సరే ఇవి పాటించకపోతే ఇవాళ పోలీసులు రక్షకులు కాదు భక్షకులుగా మారుతారు. ప్రభుత్వం ఇప్పుడు తండ్రి బాగాలేకపోతే పిల్లలు చెడిపోయినట్టే, ప్రభుత్వం బాగాలేకపోతే, నియంత్రణ లేకపోతే ఖచ్చితంగా కింద చెడిపోద్ది కదా. జరుగుతుంది అదే ఇవాళ. ఆ దేశానికి, దేశంలో మన ఆంధ్రప్రదేశ్ తల ముంపులు అంటున్నారు. 26వ స్థానంలో ఉండడం. ఆకారాధిలో మొట్టమొదటి మన రాష్ట్ర పెట్టుకునే 5వ స్థానం లోపట, 10వ స్థానం లోపట. మనం ఫస్ట్ రావాలని నేను కోరుకుంటలేదు. కనీసం ఆకారాధిలో 5వ స్థానం, 6వ స్థానం ఉన్నా కూడా నేను సంతోషపడేవాడిని. కానీ 26వ స్థానంలో పోయినామంటే దుర్మార్గం అంతకంటే ఇదే. రైట్. ఒకసారి సార్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్, అసలు ఏపీలో పోలీస్ వ్యవస్థ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఛానల్లో ఉన్న సభ్యులకి, విశ్లేషకులు రామ్మోహన్ రావు గారికి, స్వతంత్ర వీక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ లాయర్ గారు, నేను లాయర్ గారిని, వాస్తవంగా చెప్పాలంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదండి, పొలిటికల్ పోలీసింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇట్ ఈస్ పొలిటికల్ పోలీసింగ్. ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ, ఏ రాష్ట్రమైనా, ముఖ్యంగా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పోలీసింగ్. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే టీడీపీ పోలీసింగ్, అందులో నో డౌట్. ఎందుకంటే నేరాలు జరగవచ్చు, ఏ పార్టీలో అయినా నేరాలు చేయొచ్చు, చేస్తున్నారు. ముద్దాయిని శిక్షించాలంటే కోర్టుకు పెట్టాలా, కోర్టులో సాక్ష్యాలు. ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు అసలు ప్రూవ్ చేసే పరిస్థితి అయితే లేనే లేదు. దానికి తోడు ఈ మధ్య కొత్తగా ఏమొచ్చిందంటే అండి, ఈ లోకాలలో తరపెట్టి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కొన్ని కేసులు కక్ష బాధితుడికి తెలియకుండానే రాజీలు చేస్తున్నారు, పోలీసులే చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ వ్యవస్థలో అవినీతి, పోలీస్ స్టేషన్లలో అవినీతి విచ్చలవిడితనంగా విశ్వలంకంగా పెరిగిపోయిందండి. దానికి కారణం పొలిటికల్ బిహైండ్ బ్యాక్ పొలిటికల్ పీపుల్. సివిల్ పంచాయతీలు, ప్రతిదీ సివిల్ పంచాయతీలు. సివిల్ కోర్టుల్లో దావాలు ఉన్నప్పటికీ, కోర్టుల్లో పెండింగ్ ఉన్నప్పటికీ, ఈవెన్ జడ్జిమెంట్లు వచ్చినా కూడా మీరు ఎందుకు వాళ్ళకి భూమి అప్పచెప్పకూడదని పోలీసులు బెదిరించి లక్షల అవినీతి సొమ్ములు తీసుకొని అవతల పార్టీ వాడిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. దానికి వెనక ఎవరున్నారయ్యా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఏ పార్టీ అయినా కానీ ఉన్నాయి. టీడీపీ అయినా, గతంలో మా పార్టీ అయినా, అంతకుముందు ఇంకో పార్టీ అయినా, సమస్య నేను పార్టీలు దృష్టిలో పెట్టి మాట్లాడలేదు. జనరల్ గా అసలు సివిల్ పంచాయతీలలో, సివిల్ కేసుల్లో పోలీసు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చట్టం చెబుతుంది. దానికి తగ్గట్టు పోలీస్ యాక్ట్ లో కూడా ఉంది. అలాగే రామ్మోహన్ రావు గారు పెరిగింది, దానికి తగ్గట్టు పోలీస్ యాక్ట్ లో కూడా ఉంది. కానీ ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీలు ఎక్కువ అవుతున్నాయి. ఇక ఇవన్నీ పోయినాయి. నిన్న కాక మొన్న సాయి కృష్ణ చనిపోవడానికి కారణం కూడా సివిల్ పంచాయతీ. 100 కోట్ల ఆస్తికి సంబంధించినటువంటి
విషయాన్ని ఒక మహానాయకుడికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల దగ్గర ఉన్నటువంటి డీలింగ్స్ సంబంధంగానే ఆ సిఐ నాగరాజు ఇరుక్కున్నాడు. సిఐ నాగరాజు ఓన్లీ స్కేప్ గౌట్, బలిపశువు అంతే సిఐ నాగరాజు. దాని వెనక పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద అధికారులు ఉన్నారు. పోలీస్ అధికారులు అందరూ అవినీతి పట్ల నేను చెప్పను కానివ్వండి, కానీ అవినీతి పోలీస్ వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరిగినంత దేశంలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలోనే ఎక్కువగా లేదు. కేసు మనం కళ్ళారా చూసాం. బూడిద కూడా లేకుండా చేశారు. బూడిద కూడా లేకుండా చేశారంటే పై అధికారుల పెత్తనం, పై అధికారుల మాటలు వినయ్ పోలీసు ఇట్లా చేయగలిగారు. లేకపోతే చేయలేరు కూడా. వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుని వాళ్ళ కుటుంబం రోడ్డు వేసుకోలేడు కదా. క్రాంతి కుమార్ గారు మొన్న నెల్లూరులో మనుగోలు పోలీస్ స్టేషన్ లో కొండలు అనే అతను పిడుగురాళ్ళలో ఒక ఇంటిది కేవలం కోర్టులో పెండింగ్ ఉంది. ఇంటి 10 లక్షల మీద 10 లక్షలు కొనుక్కున్నాడు, అది కోర్టులో వేసుకున్నాడు. పిడుగురాళ్ళ సిఐ పిలిచి వార్నింగ్ ఇచ్చి అవతలకి 30 లక్షలు కట్టకపోతే నిన్ను రేపు పొద్దున ఏదో రకంగా చంపారు వాడు ముందాయి చచ్చిపోయాడు. ఇవన్నీ ఏంటండి ప్రభుత్వ హత్యలు కాదా? ప్రభుత్వం ఎక్కడైనా దీన్ని పట్టించుకుంటున్నా. ఇక నేను నిన్న నడిబజార్లు, మా అక్కడ గుంటూరులో నడిబజార్లు చిన్న మోటారు రోడ్డు కింద ఉంటా ఇబ్బంది లేదు, మేము పైప్ లైన్ వేసుకుంటాము అని అంటే అక్కడ మూర్తి గారు అట్లా చేయడానికి వీల్లేదని చెప్పి ఆమెను లాగి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ లాగి కొట్టి వ్యవస్థలు చేసి గందరగోళంగా చేశారు. మనం ఎప్పుడో పోరాటం మహాభారతంలో ద్రౌపదిని ఇచ్చేశారు. అది నిన్నగాక మనం చూసాం మణిపూర్ లో 2 వర్గాల మధ్య మైటియన్ కుకీల వర్గాల మధ్య గొడవతో ఒక వర్గం బలహీనమైన వర్గాన్ని వ్యవస్థలను చేసి తిప్పారని ఇవాళ మన ఊర్లోనే చూసాం. ఇంతకన్నా దారుణం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందండి? లా పోయి చంద్రబాబు జేబులో ఉంది, ఆర్డర్ వచ్చేసి లోకేష్ బాబు గారి డైరెక్షన్ లో ఉంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడనే ఉంది, ఎక్కడికి పోలా. లోకేష్ బాబు ఏ డైరెక్షన్ లో చెబితే ఆ డైరెక్షన్ నడుస్తుంది. ఇక్కడ ప్రత్యక్షంగా 16వ తారీఖు సంఘటన జరిగింది. ఆ 16వ తారీఖు సంఘటన జరిగినప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ పోలీసులు తీసుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో ఇంకా పెద్ద చేసింది. పెద్ద చేస్తే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు భరోసా ఇస్తే కార్యకర్త ఖచ్చితంగా తెగబడతాడు. నేనున్నా పోతా నీకు ఎందుకు ఏదో చెయ్యాలంటే ఖచ్చితంగా కొట్టాడు. దీనికి బాధ్యుల్ని అసలు పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండాలా పోలీస్ వ్యవస్థలో? పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలు ఏదైనా కానీ పోలీస్ వ్యవస్థలో పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వాళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇవాళ పోలీసు వాడు పోస్టింగ్ అడగటానికి మా కాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ అయితే మినిమం 20-25 లక్షల పోస్టింగ్ కి డబ్బులు ఇవ్వాలి ఎస్హెచ్ఓకి. అరండాలపేటకి అయితే అంతే ఇవ్వాలి, పట్టాపురానికి అయితే అంతే ఇవ్వాలి. అసలు బేరాలేదండి పోలీస్ స్టేషన్. నెంబర్ 1 పోలీస్ స్టేషన్ వినుకొండ ఎస్హెచ్ఓ అయితే క్వార్టర్ కాబట్టి జిల్లాకి అక్కడ అన్ని మంచితో బాగా దండుకోవచ్చు అనేది ఆ లెక్కలో అక్కడ ఉంది. ఇది ఒకటి ప్రతి పోలీస్ కి ఇది మంచి పోలీస్ స్టేషన్, ఇది చెడ్డ పోలీస్ స్టేషన్, లేకపోతే ఇది ఈ రకంగా డివైడ్ చేస్తున్నారు. ఆ డివైడ్ చేసుకోవడంలో పొలిటికల్ పాత్ర కాదు, పోలీసుల పాత్ర ఎక్కువ. ఎందుకంటే ముందు పోలీసులు మనసు మార్చుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. ఒక పోలీసు 3 సింహాలు మొఖాలు ఉన్నాయంటే వెనకాల 4వ సింహం ఉందంటే ఆ వ్యక్తి 4వ సింహం. ఇవాళ అసలు 4వ సింహం ఎక్కడో చనిపోయింది. 4వ సింహం అనేది లేదు. 4వ సింహం ఎక్కడ కనపట్ల. 4వ సింహం ఏంటంటే మనీ పవర్ తోటి అది అంతర్ధానం అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తుందంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తుందంటారు 4వ సింహాన్ని. నడిపిస్తుంది. అదే మనీ పవర్, పొలిటికల్ పవర్ 4వ సింహం వెనకాల నుంచి నడిపిస్తుంది. ప్రతి పోలీసు కూడా ఇవాళ 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఏ పోలీసు వ్యక్తి అయినా, ఎస్హెచ్ఓ చేసిన ఏ పోలీస్ అయినా మినిమం 100 కోట్లు తక్కువ ఉంటే అప్పుడు అడగండి. 100 కోట్లు మినిమం 100 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు 50% పీపుల్ ఉన్నారు. మళ్ళీ అవినీతి చేయకుండా పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రకంగా పనిచేసి ఆయన్ని అయ్యా నువ్వు సెలవు పెట్టుకో, మా వాడు ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉంటాడు, లేకపోతే పలానా పక్క పోలీస్ ఆయన ఇన్ఛార్జ్ వస్తాడు, మా పనులు మేము చేసుకుంటాం, మా కోటలు లేకుండా చెబుతున్నారు. అప్పుడు కూడా ఇది తప్ప విఆర్ లేకపోతే సస్పెన్షన్.
ఇప్పుడు ఇంకోటి, ఈ నేరాలన్నీ జరిగిన కాడ విజయవాడ కానివ్వండి, మనుగోలు నెల్లూరు జిల్లా కానివ్వండి, కర్నూలు గంగమ్మ కేసు కానివ్వండి, పిడుగురాళ్ళు ఇది కానివ్వండి, పిఆర్ అంటే పొలిటికల్ నాయకులతోటి ఈ పోలీసులు ముందే మాట్లాడుకొని, సార్ ఇది మా నెత్తి మీదకి వచ్చిందంటే అబ్బాయి ఏముందబ్బా విఆర్కి పోతావు, బెటర్ పోలీస్ స్టేషన్ వచ్చింది. ఎందుకన్నా విఆర్కి పోతే అది ప్రమోషన్, ఒక రకంగా పోలీస్ స్టేషన్. ఒక చోట ఒక నేరంలో ఇన్వాల్వ్ అయిన పోలీసు ఆ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పొలిటికల్ నాయకుడికి మంచి చేస్తే, పొలిటికల్ నాయకుడు వినేటట్టు చేస్తే ఖచ్చితంగా అతను విఆర్ లో పెడతారు. ఎమ్మంటే వితిన్ అవర్స్ లోనే విఆర్ లో పెడతారు. వితిన్ డేస్ లోనే బెటర్ దాన్ పోలీస్ స్టేషన్ పోతాడు అనమాట అతను ప్రమోట్ అయ్యి. ఎందుకన్నా మంచి పోలీస్ స్టేషన్ పోతాడు. ఎందుకంటే అక్కడ ఇదంతా ముందు మాట్లాడుకునేటటువంటి సిస్టమే. ఈ సిస్టమ్ అంతా ఆంధ్ర అంతా చేతిలో పెట్టుకున్నటువంటి లోకేష్ బాబు గారు ఇది. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ జేబులో పెట్టుకున్నాడు, లోకేష్ గారు ఏమో నేల మీద పెట్టుకున్నాడు ఆత్మని. ఏమి మన కార్యకర్తలకు ఏమి జరిగినా పొలిటికల్ పోలీసింగ్, టీడీపీ పోలీసింగ్ మస్ట్ అండ్ షుడ్ హావ్ టు యాక్ట్. రైట్ సార్, ఒకసారి సైదా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సైదా గారు మీరు చెప్పండి. ప్రధానంగా రోజుకైతే పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం కూడా సన్నగిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. పరిపాలన మొత్తము పొలిటికల్ లీడర్ల కనుసన్నలు నడుస్తుంది అన్నట్టుగా కూడా ప్రజల ఆలోచన కూడా వెళ్తూ ఉంది. ఏపీలో అయితే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఆనంద్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు, న్యాయవాది, నిక్కచ్చిగా వాస్తవాలు మాట్లాడిన విజయభాస్కర్ రెడ్డి గారికి, వాస్తవంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క చంద్రబాబు గారి 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏ విధంగా శాంతి భద్రతలు వృద్ధిమైపోయాయో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి ఘటనలు, న్యాయ వ్యవస్థ, అలాగే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలను విఘాతం కలిగించడంలో ప్రధానంగా రాజకీయాలు, అలాగే పోలీస్ వ్యవస్థ ఈ 2 మిళితమైపోయి ఈరోజు పోలీస్ వ్యవస్థని పూర్తిగా మరి దిగజారితనంగా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనం స్పష్టంగా గోచరిస్తాం. బాధితులనే నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చి, బాధితులనే నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చి మరి కోర్టులు తిప్పి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇందాక పెద్దల విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా మనం చూసినట్లయితే వాస్తవంగా సివిల్ పంచాయతీలు ఎక్కువైపోయినాయి పోలీస్ స్టేషన్. ఎందుకంటే ల్యాండ్ గ్యాబరింగ్ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులతోటి పోలీసు వాళ్ళు కుమ్మక్కై ఏ విధంగా మరి అక్రమార్జనకు పాల్పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇందాక మనం అనుకున్నట్లుగా మరి ఎలాంటి ఘటనలో గొడవల పార్టీ అని చెప్పి అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మరి నరహంతక పాలన జరిగింది అని చెప్పి ప్రజలు గమనించారు. ఆయనకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు, చంద్రబాబుని అధికారంలో తీసుకొచ్చారు. తర్వాత ఈ బాబు గారు అధికారంలోకి వచ్చినారా, ఏం జరుగుతున్నా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ గొడ్డల పార్టీ అంటే ఈయన బూడిద పార్టీగా ఈ రాష్ట్రం మారిపోయింది. గతంలో మరి దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజేమో అసలు శవమే కనిపించినటువంటి పరిస్థితి. ఆ రోజు రాజకీయ నాయకులు ఏదైనా దాష్టికాలకు పాల్పడితే పోలీసులు రక్షించేవాడు. కానీ ఇప్పుడు ఈ దాష్టికాలకు పాల్పడుతుందే పోలీసు వాడు. ఎందుకంటే ఒక ఘటన కాదు, ఈ లాకప్ డెత్లు కానివ్వండి, లేకపోతే శవాలను మాయం చేయడం కానివ్వండి మనం చూస్తా ఉన్నాం. మనం చూసినట్లయితే పిడుగురాళ్లలో ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి దరియా హుస్సేన్ యొక్క పరిస్థితి. అతను చాలా మంచి వ్యక్తి. అతను ఇల్లు కొనుగోలు చేస్తే సిఐ వెంకట్రావు అతన్ని పిలిపించి భయపించి, నువ్వు గనక ఆ ఇల్లు స్వాధీనం చేయకపోతే నీ అంతు తేలుస్తానంటే అతను భయపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అతను సూసైడ్ నోట్ లో ఆయన రాశాడు స్వయంగా, సిఐ వెంకట్రావు నా యొక్క ఆత్మహత్య కారకుడని. ఇంకా ఆ సిఐ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మా పోలీసుల పాత్ర లేనే లేదు, మేము ఎక్కడ స్టేషన్ పిలిపించలేదు, అతని భార్యని పిలిపించి మాట్లాడాం అని చెప్పి మాట్లాడతాం.
కనీసం ఇప్పటికీ అతని మీద చర్యలు తీసుకున్నటువంటిది ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం చూస్తూ ఉన్నాం. అలాగే నిన్నగాక మొన్న గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేసినటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్లయితే నెల్లూరులో 7 కొండలు లాకప్ డెత్ విషయాలు, అలాగే గంగమ్మ విషయం, ఇవన్నీ రోజుకొక ఘటన జరుగుతూ ఉన్నాయి. దాదాపు 7 మంది ఇటీవల కాలంలోనే పోలీసులు దాష్టికానికి బలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందాక పెద్దలు విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా వాస్తవాలు. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చినట్లుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా మృగ్యమైపోయాయి. సామాన్యుడికి న్యాయం జరిగే పరిస్థితులు లేవు. అధికార పార్టీలో కూడా 2 వర్గాలు ఉంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పనిచేసేటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు పరిస్థితి దిగదారిపోయింది. ఈ రోజు ఒక్కొక్క సిఐ ఎస్ఐ పోస్టింగ్ల కోసం బేరం పెట్టి ఎవడు ఎక్కువ ఇస్తే వాడు 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఆ యొక్క డిమాండ్ బట్టి ఆ యొక్క ఈ కేసులు ఎక్కడైతే ఎక్కువ వస్తాయో ఆ కేసుకి ఆ యొక్క స్టేషన్ ని మరి బేర్ చేసుకుని ఈ విధంగా బేరసారాలు కొనసాగించి మరి పోస్టింగ్ తెచ్చుకుంటా ఉన్నారు. ఆ పోస్టింగ్ తెచ్చుకోవడంతో పాటు మరి ప్రజలను పీడిస్తా ఉన్నారు అక్రమంగా. ఎందుకంటే హత్యలు చేసినా వదిలేస్తున్నారు. మనం చూసాం ఈ మధ్యలో ఎన్ని ఘటనలు జరిగాయో మనం ఒకటి చెప్పుకుంటా పోతే మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బుచ్చిరెడ్డిపాలెం ఘటన చూసాం. ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి ఉన్నట్లయితే ఆ కుటుంబం చనిపోయేది కాదు. అతను తన భార్య బిడ్డలని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో రైలుకి ఎదురెళ్లి సింగరాయకొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దుర్మార్గం! ఇది పోలీసులు ఇటువంటి హత్యలు కాదా? ఈ 4 హత్యలు దీన్ని ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించాలా? హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాత్రం మాట్లాడుతూ ఉంటాం, చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. మరి మహిళ ఉంటే ఇలాంటి ఘటనలు ఘోరాలు జరుగుతూ ఉంటే ఆమె ఎందుకు స్పందించడం లేదో అర్థం కాదు. చట్టం తన పని చేసుకుని పోతా ఉందని చెప్పి ఒక పక్కనే వీళ్ళు నీతి వాక్యాలు చెప్తా ఉంటారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతనే పూర్తిగా మృగ్యమైపోయాయి. పోలీసు రాజ్యం అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే నిందితుల్ని కూడా ఈ రోజు మరి వదిలిపెట్టేసి బాధితులను నిందితులుగా చేరుస్తున్నారు. ఇలా అనేకమైన కట్టలు. ఈరోజు ఒక రోజు మా మిత్రుడు ఒకడు ఫోన్ చేశాడు. అతను ఒక విషయంలో సాక్ష్యం ఉంటే సిఐ ఏం నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి బూతులు మాటలు మాట్లాడి సాక్ష్యం ఉన్నందుకు నువ్వు డబ్బులు ఇస్తావా సస్తావా, నిన్ను అరెస్ట్ చేయమంటావా, ఏమనుకున్నావు అని చెప్పి అతని నానా బుద్ధులు పెట్టినటువంటి పరిస్థితి. నాకు తెలిసినట్టు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అలాగే చిలకలూరుపేటలో ఒక భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగితే భార్య తరపు వాళ్ళు వచ్చి భర్తని దారుణంగా తలబగలు కొట్టి అతన్ని స్టేషన్ పంపించే పరిస్థితి, అతను చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే వాళ్ళని నిందితులుగా చేసేటువంటి పరిస్థితి. అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి ఎస్ఐ గారిని దాని మీద నిందితుల్ని మీరు బాధితుల్ని నిందితులకి ఎట్ట చేరుస్తా అని చెప్పి నేను ఆయనతోటి ఘర్షణ పట్టడంతో మరి ఆ అంశాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి ఇవన్నీ? ఈ రాష్ట్రంలో ఈ పూర్తిగా పోలీసు రాజ్యం అయిపోయింది. మరి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి న్యాయం జరిగే పరిస్థితులు లేవు. అలాగే భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే భారతదేశంలోనే 26వ స్థానంలో మరి యొక్క పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ నిర్వహణలో 26వ స్థానంలో ఉందంటే ఈ రాష్ట్ర దౌర్భాగ్యంతో ఒకసారి ఆలోచించి. విజయభాస్కర్ గారు చెప్పినట్టు కనిపించేటువంటి 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడని ఆ 4వ సింహము పొలిటికల్ లీడర్ల చేతిలో నుంచి నడుస్తుందని చెప్పినటువంటి వైనంగా ఇది మీరు సమర్థిస్తారా దీనికి సంబంధించి? నేను ఎక్కడ కూడా, ఎందుకంటే విజయభాస్కర్ గారు ఒక న్యాయవాది అయి ఆయన వైసీపీ పార్టీ అయితే ఇవ్వచ్చు కానీ వాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కూడా ఏం జరిగాయో ఆయన కూడా అవి కూడా చెప్పినట్టు ఒక రకంగా బాగుండేది. కారణం లేదు. ఎందుకంటే వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఒక రకంగా, వీళ్ళ టైంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. కానీ వాస్తవంగా 4వ సింహం అనే దానికి ముసుకేశారు. 4వ సింహం మాత్రం పూర్తిగా అది నిద్రపోతా ఉంది. ఈ 3 సింహాలు మాత్రం 3 సింహాలు మాత్రం ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాయి. దీనివల్ల ఈ సమాజం మరి భవిష్యత్తులో నాశనం అయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. డబ్బు ఉన్నోడిది, రాజకీయ అండ ఉన్నోడిదే, ఈ యొక్క మరి కట్టున్నోడిదే బర్రన్నట్టుగా ఈ పరిస్థితులు రాకపోతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదైతే బుల్డోజర్ వ్యవస్థ నడుస్తా ఉందో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, మరి అధికార రాజకీయాలు పడి కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ప్రజాస్వామ్యం పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. న్యాయం జరగకుండా పేదలు, బడుగు బలహీన వర్గాలు
మరి మిన్నుకుండైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రజలు ఈరోజు జన్జీ మనం ఢిల్లీలో చూస్తా ఉన్నాం, యువకులు విద్యార్థులు ఏ విధంగా వేలాది మంది వర్షాగ్ని సైతం లేకుండా పార్లమెంటు ముట్టడించడానికి ప్రయత్నించారు మనం చూసాం. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ పరిణామాలు రాబోతాయి. మీరు అనుకుంటా ఉన్నారు ఏదో మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మీడియా మన చేతుల్లో ఉంది, అధికారం మన చేతుల్లో ఉంది, మనం ఏం చేస్తే సరిపోద్దని చెప్పి అనుకుంటే మీరు పూర్తిగా నష్టపోతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతనే ప్రవర్తించాడు. ఏమైంది? వైనాట్ 175 అన్నాడు. ఆయన పరిస్థితి ఏమిటి? 11 స్థానాలు దిగదారిపోయాడు. ఇప్పుడు కూడా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో ఆయన ఏదో వ్యవహారం చేయాలనుకుంటే మాత్రం కుదరదు. డెఫినెట్ గా మన భారతదేశంలో ఏదైతే శ్రీలంకలో, నేపాల్లో జరిగినటువంటి ఘటనలు పునరావృతమయ్యే పరిస్థితులు భారతదేశంలో కనిపిస్తా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం గనక ఇంకా ఇదే విధంగా మీరు కక్షల సాధింపు చర్యలకు పాల్పడటం. ఎందుకంటే ఉపా చట్టం ఏంటండి? దేశద్రోహం చట్టాలు ఏంటండి? ఇది ఎక్కడన్నా మనం చూసామా? దేశద్రోహ చట్టం ఎవరికి దేశద్రోహ చట్టాలు పెడతారండి? ఎందుకంటే దుర్మార్గం. జర్నలిస్టుల మీద అదే దాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. అలాగే ఎవరన్నా ప్రశ్నించే వాడి మీద మరి ఉపా చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఏమన్నా ఇంకా దీన్ని ఇంతకంటే దుర్మార్గం లేదు. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే హోంశాఖ మంత్రి గారిని, అలాగే సకల శాఖ మంత్రి మన లోకేష్ బాబు గారిని, అయ్యా దయచేసి మీరు ఏమైనా చేయండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి, ప్రజలకి రక్షణ కల్పించండి, మహిళలకి యువతకి ఒక భరోసా కల్పించమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రైట్. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మొత్తానికి ఆలోచన పరంగా కూడా ఖచ్చితంగా పోలీసుల మీద ఉన్నటువంటి ఆలోచన మొత్తం పక్కదారి పడుతున్నటువంటి వైన కనిపిస్తూ ఉంది. సో రక్షించేటువంటి పోలీసులే భక్షించేటువంటి భక్షకులుగా మారుతున్నటువంటి వైన కనిపిస్తూ ఉంది. సో మరి రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే, అంటే ఎలాంటి ఆలోచన పరంగా ప్రభుత్వాలు ముందుకెళ్తే ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు? ఆనంద్ గారు ఒక పద్యం ఉంది వెనకట. సార్ ఏమనంటే, తనయ చెడుగా అయిన తల్లి తప్పు, తనయుడు చెడుగా అయిన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు. ప్రభుత్వంలో పోలీసు చెడిపోతే ప్రభుత్వం తప్పు కదా. ఎందుకంటే ప్రభుత్వం అంటే రెండు కనపడతాయి మనకి. విజయభాస్కర్ గారు బాగా తెలుసు. ఏమన్నా అంటే ఏదైనా వినతి పత్రం ఇవ్వాలంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాం కదా. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అక్కడ ప్రభుత్వం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ అనుకుంటాం. సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం. కానీ రెండే మనకు కనపడే ప్రభుత్వం రెండే. ఒకటి పోలీస్ స్టేషన్, రెండోది ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, పైకి పోయినా కలెక్టర్. కానీ ఏమైందంటే కలెక్టర్ ఐఏఎస్ లేమో ఐఏఎస్ లేమో మారిపోయాడు అనడై నేను అన్నాను. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి పెడితే పోలీసులు కూడా ఏమైనా చూసిండు కదా. మనం చూసాం కదా, సంజయ్ ఏమైండు, సునీల్ ఏమైండు చూసినాం కదా. మనం అయితే వాళ్ళ కేసులు ఎదుర్కొంటున్నాడు లేదా? పోయిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన బీబీ ఆచార్య, శ్రీలక్ష్మి ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళలేదా? అప్పుడైనా ఇప్పుడైనా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి పెడితే నష్టం అవుతుంది. అందుకనే అఖిల భారత సర్వీసులు ఎందుకున్నాయి ఆనంద్ గారు? అఖిల భారత సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్లు చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. ఇవాళ పాలేళ్ల కంటే ఈ మాట అంటున్నాను, నాకు బాధగానే ఉంది. పాలేళ్ల కంటే అంతమానంగా ప్రభుత్వాలకు పనిచేస్తున్నారు వీళ్ళంతా. అటువంటి అప్పుడు కంచె కేను వేసినట్టు మీద పై అధికారులు ఎట్లా ఉన్నప్పుడు మామూలు పోలీసులు ఏం చేస్తారు అంటున్నారు. నిజాయితీ పరి పోలీసులు ఎవరైనా ఉంటే వాడు ఉద్యోగం నుంచి వదిలిపెట్టడానికి పోవాలి, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది కూడా జరుగుతుంది, ఈ ట్రెండ్ కూడా జరుగుతుంది. కొందరు ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పై అధికారుల లంచావతారాలకు భయపడి వాళ్ళు లంచాలు చెల్లించలేక, వసూళ్లు చేయలేక అయితే డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయిండ్రు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. కనపడతలేదా మనకు? అంటే ఇంత దుర్మార్గం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటున్నాడు. అందుకని చెప్పాను కదా, ఇది ప్రభుత్వ వైఫల్యం కింద తీసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ నడిపించేది పూర్తిగా హోంశాఖ మంత్రికి చేతుల అధికారం అయితే నాకైతే కనపడతలేదు. అంతా మనకు మీరు అన్నట్టు సకల జనుల మన సకల శాఖల ఆద్యుడు లోకేష్, లేకపోతే వీళ్ళు చెప్పాలి. పాపం పవన్ కళ్యాణ్ గారు భుజం నొప్పితో ఎక్కడెక్కడ ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఆయనకు పెద్దగా ఆయన శాఖ ఆయన చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే హోంశాఖ మినిస్టర్ నాకు ఇచ్చేస్తే నేను దున్నేస్తా అంటున్నాను. అది కూడా ఇబ్బంది సమస్య అక్కడ. ఏంటంటే నేనే హోమ్ మినిస్టర్ అయితే అంటాడు, దళిత మహిళను అవమానిస్తుంటాడు మాట్లాడితే. ఆయన సమస్య ఆయన తోటి ఉన్నది. అంటే నేను హోమ్ మినిస్టర్ అయితే అంటే ఆషామాషికి ఇవ్వరు కదా. ముఖ్యమంత్రి తలుచుకుంటే దాని సైదా గారినో, మీరు నన్ను, లేకుంటే విజయభాస్కర్ గారిని నియమించవచ్చు. కానీ ఆ పేరులో మళ్ళీ అసెంబ్లీకి ఎన్నిక కావాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, హోంశాఖ మంత్రి నేనే తీసుకుంటాను, నువ్వు తీసుకోవడానికి వీళ్ళే చంద్రబాబు నాయుడు ఇవ్వాలి నీకు. రెండోది నిన్నగాక మొన్న వరుసగా 3 సార్లు అవమానించాడు దళిత మన హోంమంత్రిని.
హోంమంత్రి చేతుల్లో ఏం లేదు. చాలా వరకు ఇప్పుడు కాదు, అది జరుగుతుంది. అందరూ మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఆడవాళ్ళను హోమ్ మినిస్టర్ చెప్పుకునేవాడు సబితా ఇంద్రెడ్డి చూడలేదా మనం మాకు పెట్టుకునేవాడు. లేకుంటే తెలంగాణ వాళ్ళేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ నుంచే ముఖ్యమంత్రులు చూసినాం కదా మనం. అధికారం, అసలైన అధికారం ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఇప్పుడు కూడా అదే అంటున్నాను నేను. అందుకని ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి దగ్గర కూడా లేదు ఇప్పుడు లోకేష్, భవిష్యత్ నాయకుడు, రేపు పొద్దున తెలుగుదేశంలో భవిష్యత్ నాయకుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ భోజాల మనం ఏమోయాలి, వాళ్ళకి మోయాల్సిన వాడే. అందుకని ఇప్పుడు కాపు సంఘాలు నిన్న మొన్న ఏదో పెద్ద ఎత్తున గొడవ కూడా చేసినాయి. కాపులు కాసే కాపులమేనా మనం ఏం చేద్దామని, అది వేరే. ఇక్కడికి వస్తే నేను ఏమంటానంటే అవినీతి ఎంత పెట్టరైపోయిందంటే ఈ మధ్యన ఒక సర్వే చేసినాం మేము. ఉత్తరాంధ్ర పోలీసులలో ఎస్ఐ స్థాయి వాడికి అయితే ఆ జిల్లా కేంద్రంలో అంటే తెలియకుండా ఉన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తే అక్కడనే కొనుక్కుంటే సంపాదించిన అంటారు కదా, కనీసం జిల్లా కేంద్రంలో ఒక ఇల్లు ఉండాలి. అంత విశాఖపట్నానికి తరలుతున్నారు. మీరు చూడండి, ఉత్తరాంధ్ర అటు పక్క పోలీసులు అందరూ విశాఖపట్నంలో ఇల్లు ఉండాల్సిందే వాళ్ళు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఎక్కడ పనిచేసినా. అట్లాగే ఇటు అమరావతి, విజయవాడలో ఈ ప్రాంతం వాళ్ళకి ఇల్లు ఉండాల్సిందే, అటు తిరుపతిలో అక్కడ ఇల్లు ఉండాల్సిందే. ఇవి కాకుండా సిఐఆర్ ర్యాంకు దాటితే హైదరాబాద్, లేకుంటే బెంగళూరు, లేకుంటే చెన్నై, ఈ 3 చోట్ల ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు, అక్కడ ఉంటున్నారు. అసలు మంత్రులే హైదరాబాద్ లో కాపురం చేసుకుంటూ షటిల్స్ కొడుతుంటే మరి ఇప్పుడు తండ్రి మీద ఎరుగుతే కొడుకు ఏం చేస్తారు, కొనేట్లు ఎరుగుతారు. అంతేగా ఆవు చేలో వేస్తే దూడ ఘటన లేదు కదా, జరుగుతుంది. అదే ఇప్పుడు జరిగింది. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ జ్వరం వస్తే హైదరాబాద్కి వస్తాను. నేనేమంటున్నా అంటే నీ ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది అంటున్నా. నీ దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? సామాన్యునికో న్యాయము, సామాన్యునికో వైద్యము, నీకో వైద్యమా? కాదు కదా. ఇవాళ బొంబాయి పోయి చేయించుకుంటారు కాదంటే, అమెరికా పోయి కూడా చేయించుకుని ఉంటారు కాదంటే. కానీ సామాన్య జ్వరం వస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోతా, లేదు కనీసం విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రికి పోతా అనే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు? ఇవాళ అందరికీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంత్రులందరికీ హైదరాబాద్ వెళ్తున్నాయి. ఇప్పుడు గతంలో మనకు ఉమ్మడి మద్రాసు నిలిపోయినప్పుడు ఉమ్మడి మద్రాసులో రాజకీయ నాయకులు అక్కడే చచ్చారు. చాలా మంది రాజకీయాలు విడిచిపెట్టిన వాళ్ళందరూ మద్రాసులోనే చనిపోయిన సందర్భాలు చూసినాం మనం కదా. అక్కడ ఎవరు దిక్కులేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ హైదరాబాద్ ని పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ రాజకీయాలు నడుపుతూ అక్కడ ఉండి ఇక్కడ షటిల్స్ కొడుతూ పరిపాలన చేస్తారు అంటే ప్రజలను అవమానించడం. ఇక్కడ వీళ్ళతో మమేకమై ఉండాలి, ఇక్కడ పనిచేయాలి, సావైన బతకని ఇక్కడనే అనుకుంటే వేరుంటది అంటున్నాను. హైదరాబాద్ మహాప్రస్థానం కాదు మీ మహాప్రస్థానం చేసేది, విజయవాడ మహాప్రస్థానం. విశాఖపట్నంలో మా చావు ఇక్కడే, మా బతికి ఇక్కడ నిరూపించినప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అంటున్నాను. అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళ కింది స్థాయి అధికారులు లంచం తీసుకుంటున్నారంటే పై